అబ్బా ఎంత పనైపాయే. గెలిచిన మురిపం ఒక్క పూట కూడా లేకుండా అయింది కదా. 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఆర్సీబీ జట్టు గెలిచిందని దేశం అంతా సంబరపడ్డదా. నేను కూడా మస్తు దిల్కుష్ అయినా. ఆర్సీబీ 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 అనుకుంటా రాత్రి నిద్ర కూడా పోలే. అయితే ఈ ఆర్సీబీ జట్టు గెలిచి బెంగళూరుకు పోయింది. ఆడ ప్రభుత్వం వాళ్ళను సన్మానం చేసే కార్యం పెట్టుకున్నది. బొచ్చెడు మంది అభిమానులు వచ్చిర్రు. ఆ అభిమానం జనం పానం తీసింది. ఘోరం అంటే ఘోరం, మీరే చూడరిగా. నిజంగా ఘోరం అంటే ఘోరమేనుల్లా. ఏదో సంతోషం కోసం మైదానికి అత్తే డైరెక్ట్ పానాలే పోయినాయి. వందల మంది నరకం అంటే నరకం చూసిరు మైదాన్లా. అయితే ఆర్సీబీ గెలిచింది కదా ఐపీఎల్లా, దేశమంతా సంబరాలలో మునిగిపోయింది. ఇక అసంటిది సొంత రాష్ట్రంలో ఎట్లుండాలి అసలు ఊహించుకుంటా అంటేనే గూస్ పింపుల్స్ అత్తానే కదా. అయితే ఈ ఆర్సీబీ జట్టు కప్పు పట్టుకొని బెంగళూరుకు వచ్చింది. అక్కడ షేయిపాటి ప్రభుత్వం వాళ్ళను మైదానంలో సన్మానం చేసి ఎగురం పెట్టుకున్నది. చిన్న ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సార్ అయితే దగ్గరుండాలని దోలకచ్చిండు. ఇక 18 ఏళ్ల తర్వాత కప్పు పట్టుకొచ్చిన ఆటగాళ్ళు కండ్ల ముగ్గడికి అత్తాన్లంటే ఎట్లా అనిపిస్తుంది. లక్షల మంది వచ్చిరు, కానీ బందోబస్తు గట్టిగా పెట్టలే. తోకిసలాట్లయినాయి. ఒకరి మీద ఒకరు వాడు ఆగమాగ చెందన దగ్గర 10-11 మంది దాకా ఆనే చచ్చిపోయారు. ఇంకో 50-60 మందికి దెబ్బలు గట్టిగా తాకినాయి. వాళ్ళను దావకళ్ళకు దోలుకపోయారు. పాపం ఆటగాళ్ళని చూద్దామన్న సంబరంలో పానాల మీదకే తెచ్చుకొని ఎంత ఘోరం ఇది. అయితే మైదానం బయట శవాలు వెళ్తుంటే లోపల మాత్రం కాంగ్రెస్ సర్కారోళ్ళు సన్మానాలలో బిజీ అయిపోయారు. క్రికెటర్లకు సన్మానాలు చేసిరు. అవసరం అట్లా చేసుడు నివాళి కూడా ఇయ్యలేనట్టున్నది. అసలు కప్పు గెలిచిన సంబరం ఒక్క పూటనైనా లేకుండా అయిపోయాయి. ఇట్లనే తలుసుకుంటా బాధపడుతురు.